హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఇందులో అరౌండ్ 200 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇట్ మే ఎఫెక్ట్ బాయ్స్ ఆర్ గర్ల్స్, ఇద్దరికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్ లో అయితే గర్భాశయ క్యాన్సర్స్, మేల్స్ లో అయితే పెనల్ క్యాన్సర్స్ అండ్ యానల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ స్ట్రెయిన్స్ టైప్ 16, 18, 31, 33. ఈ స్ట్రెయిన్స్ ఎక్కువగా క్యాన్సర్స్ కాజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో వ్యాక్సిన్స్ దీనికి అగైనెస్ట్ గా తయారు చేయడం జరిగింది. 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి: గార్డాసిల్, గార్డాసిల్ 9 అండ్ సర్వారిక్స్. మనం ఈ వ్యాక్సిన్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల వారికి గర్భాశయ క్యాన్సర్, ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అబ్బాయిలకైతే పెనైల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, జెనిటల్ వార్డ్స్ అంటారు కదా, వాటి నుంచి కూడా మనము కాపాడవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ లో ఇవ్వాలి? 9 years తర్వాత నుంచి మేము హెచ్పివి వ్యాక్సిన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. 9 to 14 years లోపల అయితే 2 doses సరిపోతాయి. 14 years నుంచి 26 years వరకు, అంటే బిఫోర్ ఫస్ట్ సెక్సువల్ ఎక్స్పోజర్. సో మ్యారేజ్ కంటే ముందు ఇస్తే బెటర్. సో 14 years నుంచి 26 years మధ్యలో ఉంటే కనుక 3 doses ఇవ్వడం జరుగుతుంది. సో 2 doses, ఫస్ట్ డోస్ 0 dose, 6 months తర్వాత సెకండ్ డోస్ ఇస్తాం. ఒకవేళ 3 doses తీసుకునేది ఉంటే 0 dose తర్వాత 1 month లోపల సెకండ్ డోస్, ఆ సెకండ్ డోస్ తర్వాత 6 months లోపల థర్డ్ డోస్ తీసుకుంటే మంచిది. సరే, ఒకవేళ మోర్ దాన్ 26 years ఉంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోకూడదా అంటే మాక్సిమం 45 years వరకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. వారికి కూడా సేమ్ 3 doses తీసుకుంటే వారికి కూడా కొంతవరకు గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే అవకాశాలు ఉంటాయి.